నా పేరు దండు అంజయ్య మాదిగ. కరీంనగర్ మాదిగ సంఘం వ్యవస్థాపక ఉపాధ్యక్షులు మరియు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అధికార ప్రతినిధి కరీంనగర్ జిల్లా. మొన్న జరిగిన రెండవ సాధారణ ఎన్నికలు డివిజన్ల వారీగా బీజేపీ అత్యధిక డివిజన్లు గెలుచుకున్న సందర్భంలో బీజేపీని గెలిపించిన బండి సంజయ్ గారు బీసీ సామాజిక వర్గానికి డిప్యూటీ మేయర్ పదవి ఇస్తారని అన్నారు. ఎవరికైతే బీసీలకు మేయర్ పదవి ఇస్తుందో డిప్యూటీ మేయర్గా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మహిళకే కానీ జెంట్స్కే కానీ డిప్యూటీ మేయర్ ఇవ్వాలని చెప్పేసి కరీంనగర్ జిల్లా మాదిగ సంఘం నుండి మేము డిమాండు చేస్తున్నాము. బీసీలను గెలిపించుకోవడానికి మన బీసీ సంఘ నాయకుడు ఉరుమల్ల విశ్వము బ్యాక్గ్రౌండ్గా ఉండి బీసీ సంఘాలతోని మీటింగులు పెట్టి ఎలాగైతే బీసీలను గెలిపించుకున్నాడో బీసీలను మేయర్ చేస్తామని సంకల్పంతో ఏ పార్టీ లేకున్నా కూడా ఈరోజు బండి సంజయ్ అన్న గారు బీసీలకు మేయర్ పదవి ఇస్తుండే కాబట్టి ఖచ్చితంగా మా ఎస్సీ సామాజిక వర్గానికి డిప్యూటీ మేయరు ఇవ్వాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ కరీంనగర్ జిల్లా పక్షాన డిమాండ్ చేస్తున్నాము. నా పేరు దండు అంజయ్య మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా అధికార ప్రతినిధి మరియు కరీంనగర్ జిల్లా మాదిగ సంఘ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు. అందరికీ నమస్కారం. నా పేరు బుద్ధుల వాణి. నేను ఎంఆర్పిఎస్ మహిళా విభాగం కో కన్వీనర్గా పనిచేస్తున్నాను. మొన్న జరిగిన అటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బండి సంజయ్ అన్నగారు ఎస్సీ బీసీ ఎస్టీ అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చి తన పార్టీ తరపున ఎవరెవరికి ఎలా కేటాయించాలో ఆ రకంగా కేటాయించుకొని బీజేపీ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి మేయర్ పదవిని బీసీలకి ఇవ్వడానికి సుధాకర్, నేను మాదిగ రిజర్వేషన్ సమితిలో ఒక సభ్యుడిని. బీసీలకు ఆల్రెడీ గవర్నమెంట్ కేటాయించింది మేయర్ పదవిని. ఇప్పుడు ఉండబడిన ఎస్సీ విభాగానికి మహిళా విభాగానికి కానీ లేదంటే మెన్స్ విభాగానికి కానీ డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించాలని మా మాదిగ రిజర్వేషన్ సమితి తరఫున మేము కోరుకుంటున్నాము.